విక్టరీ వెంకటేష్ ఈ రోజు గురువుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ, హిందీ భాషలో సూపర్ హిట్ అయిన సాలకాడు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి ఫలితం అందుకుంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో తన తర్వాతి సినిమా గురించి డిస్కషన్ చేశాడు వెంకీ. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు మాటలను అందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డైరెక్టర్ గా మారిన తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేయలేదు. క్రేజీ కాంబినేషన్ గా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తన దగ్గరకు కథ తెచ్చాడని, అదో మల్టీస్టారర్ కథ అని అన్నాడు వెంకటేష్. తెలుగులో మల్టీస్టారర్ కు ఊతమిచ్చిన వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, మసాలా, గోపాల గోపాల సినిమాలతో అలరించాడు. అయితే త్రివిక్రమ్ మల్టీస్టారర్ అంటే వీటన్నింటికంటే భిన్నంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవర్ స్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మరి త్రివిక్రమ్ మల్టీస్టారర్ చెప్పింది తారక్ తోనేనా అనే డౌట్ వస్తుంది. వెంకటేష్ చింతకాల రవి సినిమాలో ఓ సాంగ్ లో జూనియర్ అలా మెరిపించాడు. వెంకటేష్ తో మల్టీస్టారర్ కంటే తప్పకుండా తారక్ కూడా నో అనే ఛాన్స్ లేదు. మరి భారీ అంచనాలు ఏర్పరచుకుంటున్న ఈ సినిమాపై అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.